మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. అనుకోని కొన్ని సంఘటనలు అయితే నిజంగా భక్తులని కొంత భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తోంది కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఇది ఒక 120 అడుగుల హూస్కూర్ మద్దూరమ్మకి సంబంధించిన ఈ జాతరలలో, ఈ ఉత్సవాలలో పెద్ద ఎత్తున ఇట్లాంటి వేడుకలు మనం చూస్తూ ఉంటాం. సో ఒక షాకింగ్ ఘటనే అనుకోవచ్చు. ఎందుకంటే ఎవ్వరు కూడా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మాత్రం భక్తులు చాలా భయపడిపోతూ ఉంటారు. కర్ణాటకలో ఆలయాల జాతరలు చాలా జరుగుతూ ఉంటాయి. అందులో భక్తులు అమ్మవారి రథాన్ని లాగుతూ ఉంటారు. అట్లాగే అంటే భక్తులే కాకుండా ఈ ఎడ్ల బండ్ల ద్వారా కూడా ఇట్లా లాగుతూ ఉంటారు. అయితే ఈ రథం దాదాపు 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది బెంగళూరు రూరల్కి సంబంధించిన హూస్కూర్ మద్దూరమ్మ దేవాలయం జాతర అన్నమాట. ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఇట్లా రథాన్ని లాగుతూ ఉంటారు. దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే బెంగళూరు అనేకల్ ప్రాంతాల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. 120 అడుగుల ఎత్తైనటువంటి ఈ ఆలయ రథం ఏదైతే ఉంటుందో ఊరేగింపుగా ఇందులో జాతరలాగా చేసుకుంటూ ఉంటారు. గ్రామాలకు సంబంధించిన ప్రజలు చాలామంది సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. ఎందుకంటే రథం చూడొచ్చు ఎంత పెద్దగా 120 అడుగుల ఎత్తు అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ రథాన్ని లాగుతున్న సందర్భంలో బ్యాలెన్స్ కోల్పోయి ఇట్లా పూర్తిగా నేల మీద పడిపోయిన సందర్భం. దానిపైన ఆ రథానిపైన మనం చూడొచ్చు స్పష్టంగా చాలామంది కూర్చొని ఉన్నారు. ఆ కింది స్టెప్స్ వరకైతే కూర్చొని ఉన్నారు. సో మంచి అలంకరణ చేసి ఉంది. కంప్లీట్లీ ఆ రథాన్ని అందంగా అలంకరించారు. ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ గ్రామాలలో చుట్టుపక్కల తిప్పుతూ ఉంటారు. మనకు తెలుసు నిన్న పూర్తిగా ఈ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం పడింది. పూర్తిగా ఈ నేల మొత్తం తడిసిపోయి ఉందనుకుంటా. అందుకని ఈ సంఘటన జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఇట్లా అనుకోకుండానే వితిన్ సెకండ్స్లోనే ఒకవైపు ఒరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కేకలు వేయడం చూస్తూ ఉన్నాం మనం. అందులో పాపం ఒకతను ఆ రథం అటువైపు ఒరిగిపోయినప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే తాళ్ల సహాయంతో పూర్తిగా దీన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ తాళ్లకి కూడా ఇట్లా ఎడ్ల బండ్లని కడుతూ ఉంటారు. గతంలో కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ ఈ రథాలని ఈ ఊరు ప్రజలు లాగుతుండేవాళ్ళు. కానీ ఆ సంఖ్య తగ్గిపోయి పూర్తిగా ఒక 10 నుంచి 15 మాత్రమే ఇట్లాంటివి ఈ రథాల్ని ఊరేగించడం అక్కడ ఆనవాయితీ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ హూస్కూర్ మద్దూరమ్మ జాతర పూర్తిగా అక్కడ ప్రసిద్ధమైనటువంటి జాతర. సో సెంటిమెంట్గా జరుగుతున్నటువంటి జాతరలో ఇట్లాంటి అపశృతులు జరగడంతో భక్తులైతే పాపం భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఇది ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఈ రథాన్ని లాగుతున్నటువంటి సందర్భంలో ఒక రథం పూర్తిగా ఒరిగిపోయింది. అప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనే అంటే 2024లో జరిగింది. మళ్ళీ ఇప్పుడు 2025లో కూడా ఇట్లాంటి సంఘటనే జరిగింది. సో భక్తులైతే పాపం వాళ్ళు ఏమైంది, మా పైన ఆగ్రహించుకున్నారా, ఈ దేవతలు ఏమైనా కోపంగా ఉన్నారా అన్నటువంటిది చాలా సెంటిమెంట్గా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. లాస్ట్ టైం కూడా ఇట్లాంటి సంఘటనే జరిగింది. అట్లాగే ఈసారి కూడా మళ్ళీ ఇట్లాంటి సంఘటనే జరిగింది. దీంతో మేమేమైనా తప్పు చేశామా, లేదంటే అధికారులే సరైన ఏర్పాట్లు వసతులు కల్పించట్లేదా, ఇట్లా చాలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అంటే గతంలో ఇలాంటి సంఘటనే జరిగింది, మళ్ళీ ఈ సంవత్సరం కూడా అలాంటి సంఘటనే జరగడం ఏంటిది అనేటువంటిది చాలామంది అయితే మాట్లాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. బట్ ఇట్లాంటి అపశృతులు దొరికినప్పుడు కూడా చాలామంది అంటే ఏమైనా
సంప్రోక్షణ జరగాలి, లేదంటే దోషం ఏదైనా జరిగుంటే దాన్ని ఎట్లా మరి పూర్తిగా మళ్ళా ఆ దోషాన్ని తొలగించడానికి ఏమైనా పూజలు చేయాలా, ఇట్లాంటివి కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. కానీ ఒక్కసారిగా 120 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఈ రథం ఏదైతే ఉందో పూర్తిగా కుప్పకూలడంతో పూర్తిగా నేలపైన పడిపోవడంతో ఇప్పుడు భక్తులైతే పాపం భయాందోళన చెందడమే కాదు, అయ్యో ఏమైంది ఏంటి అనేది కూడా పూర్తిగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా రథాన్ని లాగుతూ ఉంటారు. దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 10 గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. అయితే బెంగళూరు అనేక ప్రాంతాల్లో ఈ సంస్కృతి కొనసాగుతోంది. 120 అడుగుల ఎత్తైనటువంటి ఈ ఆలయ రథం ఏదైతే ఉంటుందో ఊరేగింపుగా ఇందులో జాతరలాగా చేసుకుంటూ ఉంటారు. గ్రామాలకు సంబంధించిన ప్రజలు చాలామంది సెంటిమెంట్గా కూడా భావిస్తూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని సంఘటనలు కూడా జరుగుతాయి. ఎందుకంటే రథం చూడొచ్చు ఎంత పెద్దగా 120 అడుగుల ఎత్తు అంటే మామూలు విషయం కాదు. అయితే ఈ రథాన్ని లాగుతున్న సందర్భంలో బ్యాలెన్స్ కోల్పోయి ఇట్లా పూర్తిగా నేల మీద పడిపోయిన సందర్భం. దానిపైన ఆ రథానిపైన మనం చూడొచ్చు స్పష్టంగా చాలామంది కూర్చొని ఉన్నారు. ఆ కింది స్టెప్స్ వరకైతే కూర్చొని ఉన్నారు. సో మంచి అలంకరణ చేసి ఉంది. కంప్లీట్లీ ఆ రథాన్ని అందంగా అలంకరించారు. ఊరేగింపుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ గ్రామాలలో చుట్టుపక్కల తిప్పుతూ ఉంటారు. మనకు తెలుసు నిన్న పూర్తిగా ఈ బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి వర్షం పడింది. పూర్తిగా ఈ నేల మొత్తం తడిసిపోయి ఉందనుకుంటా. అందుకని ఈ సంఘటన జరిగినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నటువంటి సందర్భం. అయితే ఇట్లా అనుకోకుండానే వితిన్ సెకండ్స్లోనే ఒకవైపు ఒరిగిపోయింది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కేకలు వేయడం చూస్తూ ఉన్నాం మనం. అందులో పాపం ఒకతను ఆ రథం అటువైపు ఒరిగిపోయినప్పుడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే తాళ్ల సహాయంతో పూర్తిగా దీన్ని లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాగే ఆ తాళ్లకి కూడా ఇట్లా ఎడ్ల బండ్లని కడుతూ ఉంటారు. గతంలో కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ ఈ రథాలని ఈ ఊరు ప్రజలు లాగుతుండేవాళ్ళు. కానీ ఆ సంఖ్య తగ్గిపోయి పూర్తిగా ఒక 10 నుంచి 15 మాత్రమే ఇట్లాంటివి ఈ రథాల్ని ఊరేగించడం అక్కడ ఆనవాయితీ. అందులో భాగంగానే ఇప్పుడు ఈ హూస్కూర్ మద్దూరమ్మ జాతర పూర్తిగా అక్కడ ప్రసిద్ధమైనటువంటి జాతర. సో సెంటిమెంట్గా జరుగుతున్నటువంటి జాతరలో ఇట్లాంటి అపశృతులు జరగడంతో భక్తులైతే పాపం భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఇది ఈ ఇయరే కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఇట్లనే ఈ రథాన్ని లాగుతున్నటువంటి సందర్భంలో ఒక